ఏం చెప్పాడంటే, ఈ డబ్బులు అక్కడ పనికిరావు, రా పూర్తిగా తాగుదాం అన్నాడు. ఆ తాగి ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కడం కూడా నా జీవితం పూర్తిగా మత్తుగా ఎక్కాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, అక్కడ దిగాక ఇంకో లోకల్ ఫ్లైట్ ఎక్కాక ఆ సీ మీద తీసుకెళ్ళాడు. అది సీ ప్లేన్ అంటారు. ఆ పైనుంచి చూసి మత్తిరిగాక, ప్రభువా ఆ చిన్న ప్రార్థన, నాలాంటి అప్రదర్శుడు, నాలాంటి యూస్లెస్ మ్యాన్కి ఇంత మంచి ప్లేస్లోకి తీసుకొచ్చామని చిన్న ప్రార్థన చేసుకున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ అన్ని ప్రాసెస్ అయిపోతే పిల్లల ముందు పాఠాలు చెప్పలేని పరిస్థితి నా జీవితం. అక్కడ నా బాధ అప్పుడు నాకు తెలిసింది. ఎంతో కన్నీరు, డబ్బులు ఏజెంట్కి డబ్బులు ఇక్కడ ఇచ్చాం. అక్కడ ఏమొచ్చి పిల్లల ముందుకెళ్తే ఏమంటారు, ముందుకెళ్తే గొయ్యి, వెనకెళ్తే నుయ్యి అంటారు కదా. నైదర్ ఐ కుడ్ కమ్ బ్యాక్ ఫ్రమ్ మాల్డీవ్స్ nor else I couldn't teach the subject. So that was my situation. ప్రియమైన దేవుని బిడ్డలారా, 3 రోజులు సెలవు పెట్టి అప్పుడు ఎప్పుడో అమ్మ చెప్పిన మాటలు బట్టి పరిశుద్ధ గ్రంథం తీసుకొని చదవడం మొదలెట్టాను. మోకరించి ప్రార్థన చేయడం మొదలెట్టాను. ఎప్పుడో అమ్మ చెప్పింది గుర్తుంది, కానీ నాకైతే ఇంక మరి సువార్త ద్వారా దేని ద్వారా కాదు, కానీ నా తల్లి ప్రభుని నమ్ముకుంది. ఆ ప్రార్థనలు బట్టి నేను అలా 3 days లీవ్ పెట్టి నేను చదివి నేనేం చేశానంటే సెలవు పెట్టి మన పని చేసేవాడు, టీచ్ చేసేవాడు. క్రమంగా రాత్రి చదువుకోవడం, పొద్దున్న టీచ్ చేయడం. హల్లెలూయా. అలాగా ప్రియమైన దేవుని బిడ్డలారా, నాకంటే ఎక్కువ క్వాలిఫై అయిన వాళ్ళు వచ్చారు, కానీ స్లోగా నేను అంచెలంచెలుగా దేవుడు దీవించి నా మొర ఆలకించి రాత్రంతా పడుకునేవాడు కాదు. ఎందుకంటే రేపు పొద్దున పిల్లలకి ఏం చెప్పాలి, నాలెడ్జ్ లేకుండా వాట్ కెన్ ఐ డూ? ఐ కెనాట్ టీచ్, I cannot preach. As an instructor you are unable to teach అంటే it is meaningless for a teacher. అలాంటి పరిస్థితిలో దేవాతి దేవుడు నన్ను కనికరించి ముట్టి అంచెలంచెలుగా నాకు ఆ నాలెడ్జ్ ఇచ్చి రాత్రంతా చదువుకొని పొద్దున్న టీచ్ చేసేవాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కొద్ది సంవత్సరాలు, కొద్ది నెలలకి అద్భుతమైన టీచర్గా నన్ను దేవుడు దీవించాడు అక్కడ. హల్లెలూయా. నాకు ఎంతో కష్టమైంది అక్కడ. నాకు ఏజెంట్ కూడా డబ్బులు ఇచ్చేవాడు కాదు, కానీ ఎప్పుడైతే పరిశుద్ధ గ్రంథం పట్టుకోను, మా అమ్మ ఎప్పుడో చెప్పిన మాటలు నేను అది చదువుకొని మొదలెట్టానో అక్కడి నుంచి దేవుడు దీవించాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ భూమి మీద మనకి ఎప్పుడు దేవుడు గుర్తు వస్తాడంటే మన పరిస్థితులు, మన సమస్యలన్నింటికి కూడా ఒక మెడిసిన్ ఉంది. మనకు జబ్బు వస్తే ఒక మెడిసిన్ ఉంది. మనకు డబ్బు లేకపోతే ఒక ఫ్రెండ్ దగ్గర డబ్బులు తెచ్చుకుంటాం. మనకి ఏమైనా బాధ వచ్చినా ఏమొచ్చినా సరే ప్రతి సమస్యకి ఒక పరిహారం ఉంటుంది, ఒక పరిష్కారం ఉంటుంది. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, మన ఆత్మకు పరిష్కారం మాత్రం వి నీడ్ అ డివైన్ ప్రెసెన్స్. మనకు ఆ దేవాతి దేవుడు కావాలి. ఆ పరిస్థితిలో నేను చెప్పలేని పరిస్థితిలో నాకు ఎవరో దిక్కులేరు. నా తల్లి ఆదరించలేదు, నా తండ్రి ఆదరించలేదు, అది పరదేశం. కానీ నాకు దేవుడు ఆ సమయంలో ఆ దేవుడు గుర్తురాడు కూడా సృష్టికర్త ఇచ్చిన ఆశీర్వాదం అని నేను నమ్ముతున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాంటి పరిస్థితిలో మనం ఉన్నామంటే అప్పుడు దేవుడు గుర్తు వస్తాడు మనకి. కానీ ముందుగానే మనం దేవుడు ఎవరో తెలుసుకుంటే మనం ఎంతగానో దీవించబడతాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, నన్ను ఎలాగైతే ప్రభుని గుర్తు చేసుకుంటూ నాకు ఆ నాలెడ్జ్ ఇచ్చాడో, నేను ఎప్పుడైతే ప్రేయర్ చేశానో నేను అక్కడ కరెక్ట్గా నా టీచింగ్ నేను చేయగలుగుతాను. మీరు కూడాను ఈ భూమి అంతా కూడా మనందరూ బ్రతకాలంటే ఏదో ఒక దైవం కోసం ప్రార్థన చేస్తాం. అందరూ కూడా మనుషుల మీద ఆధారపడ్డాం. హూ ఈస్ గాడ్ అనేది ఇక్కడ క్వశ్చన్ మార్క్. పరమేశ్వర్ కౌన్ హై? హూ ఈస్ మన దేవుడు ఎవరు? ప్రతి సమస్యకి పరిష్కారం ఉంది, కానీ మన ఆత్మ పరిష్కారం లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ పరిస్థితి తెలుసుకోవాలంటే మనం ఒక దగ్గర కూర్చొని సృష్టికర్త నువ్వు ఎవరో, మా అందరి కోసం ఒక రక్తం చిందించావట కదా, మా అందరి కోసం మరణాన్ని చేయించావట కదా, నీవు ఎవరో మాకు తెలియకుండా ఎన్నో దేవుళ్ళు దేవతలు పూజిస్తున్నావు. కానీ హూ ఇస్ ద రియల్ గాడ్ అనేది మనం తెలుసుకోలేని పరిస్థితిలో కాముగా కళ్ళు మూసుకుని మీ మధ్య సేవలు కానీ సువార్తలు కానీ అడిగితే దేవుడు మీకు బయలుపరుస్తాడు. నా జీవితంలో ఎప్పుడో అమ్మ చెప్పిన విషయంలో నేను అలా మొరపెట్టాను. తెలియని పరిస్థితి మాత్రం మీరు ఏమీ లేదు. సృష్టికర్త, ఈ భూమిని సృష్టించిన సృష్టికర్త, భూమి ఆకాశాలు సృష్టించిన సృష్టికర్త ఎవరు? హూ ఇస్ ద క్రియేటర్ ఆఫ్ దిస్ యూనివర్స్? హూ హెస్ క్రియేటెడ్ దిస్ హెవెన్ అండ్ ఎర్త్? దట్ ఈస్ ద క్వశ్చన్ మార్క్. ప్రియమైన దేవుని బిడ్డలారా, తప్పగా మీకు దేవుడు బయలుపరుచుకుంటాడు. మనందరి కోసం శిలువ మీద రక్తం చిందించిన దేవుడు, పరలోకం నుంచి మరియం గర్భం నుంచి భూమి మీదకి వచ్చిన దేవుడు 33.5 సంవత్సరాలు పరిచయం చేసి పుట్టిగుడ్డు వాళ్ళకి కళ్ళు ఇచ్చాడు, నడవలేని పరిస్థితిలో కాలు ఇచ్చాడు. ఎన్నో అద్భుత క్రియలు చేశాక అతి ఉన్నతమైన అద్భుతం ఏంటంటే మనందరి కోసం శిలువ మీద రక్తం కార్చి మనందరి పాపాల కోసం శిలువ మీద చనిపోయాడు. హల్లెలూయా.
ప్రియమైన దేవుని బిడ్డలారా, మన పాపాలకి పరిష్కారం మాత్రం ఏమీ లేదు. ఓన్లీ ఒకే పరిశుద్ధ రక్తం చిందించబడ్డది. ఏ రక్తం ద్వారా, కోడుల రక్తం అని, ఏ జంతువుల రక్తం అని, దర్ ఇస్ నో క్వశ్చన్ ఆఫ్ ఫర్గివ్నెస్. ఆ పరిహారం లేనే లేదు. ఓన్లీ దేవాతి దేవుడే సృష్టికర్త అయి ఉండి ఆయన రక్తం చిందించాడు మన కోసం. మరి ముఖ్యంగా ఏంటంటే చనిపోయి 3వ దినాన్ని మరణాన్ని జయించాడు. హల్లెలూయా. మనందరూ కూడా 80 to 90 years ఈ భూమి మీద బ్రతుకుతాం. వన్ డే వి విల్ ఆల్ బి రిజరెక్టెడ్. మనం ఒక దినం యేసయ్యతో ఉంటే, యేసు నామం కలిగి ఉంటే మనందరం కూడా పరలోకంకి వెళ్తాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసయ్యని నమ్ముకోండి. ప్రభు మనల్ని దీవిస్తాడు, మన పాపాలు క్షమిస్తాడు. ఒక దినము ఈ భూమి మీద మనం చనిపోతే మనందరూ కూడా యేసు నామం బట్టి, యేసు రక్తం బట్టి అందరూ కూడా పరలోకంకి వెళ్తాం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. టు గాడ్ బి ద గ్లోరీ. హల్లెలూయా. ఈ కొద్ది మాటలు దేవుని దీవించిన గాక. ప్రైజ్ ది లార్డ్.